గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభచంద్రుడు, ద్వితీయ శుక్రుడు, షష్ఠంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ప్రారంభించిన పని విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పని మొదలుపెట్టిన తర్వాత వాయిదాలు వేయొద్దు. ఆటంకాలు లేకుండా సకాలంలో లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి. కొన్ని సందర్భాల్లో మీ సహనానికి పరీక్షాకాలంగా అనిపించవచ్చు. కాబట్టి ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. కొన్ని ఊహించని సమస్యలు ఎదురైనప్పటికీ, ఊహించని ఖర్చులు ఎదురైనప్పటికీ బుద్ధి బలంతో వాటిని పరిష్కరించే అవకాశం కనపడుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. విజ్ఞానపరమైన అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. కాలానుగుణంగా ముందుకు సాగండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనితనాన్ని మెరుగుపరుస్తూ తెలివిగా వ్యవహరించండి. ఉద్యోగంలో ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. కాలయాపన లేకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సాధించే విధంగా ప్రయత్నాలు చేయాలి. సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. బద్దకించకుండా, నష్టం రాకుండా ఎప్పటి పనులప్పుడే వ్యాపారంలో చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఏలనాటి శనిలో స్థిరాస్తులు కొనుక్కునే వీలు కలుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణతో పాటు దర్శనం చేసుకోవాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శరీప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయాలి.